ఎన్నికల అధికారులు తనపై మొదటి నుంచి కుట్రలు చేస్తున్నారని ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఎలక్షన్ కమిషన్ యాప్లో ఉండే డేటాను కొందరు వ్యక్తులు దొంగిలించినట్లు తెలిపారు. కరీంనగర్లో యాప్పై ఫిర్యాదు చేసినట్లు రవీందర్ సింగ్ తెలిపారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు సీరియల్ నెంబర్ 4 రావాలి, కానీ 11 సీరియల్ నెంబర్ రావడంపై అనుమానాలు వ్యక్తంగా ఉన్నాయని తెలిపారు. ఎలక్షన్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక కుట్రపూరితంగా నాపై రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. మొదటి ప్రయోగం, నా యొక్క పేరును సర్దార్ రవీందర్ సింగ్ అనే పేరుంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వెళ్ళి నామినేషన్ వేస్తే నాకు న్యాయధర్మంగా సీరియల్ నెంబర్ 4 రావాలి, కానీ 11 పంపడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే అసలు మొత్తం వేసిందే 10 మంది బీఫామ్లు, నాది 11వ నెంబర్ ఎట్లా పోయింది అని అడిగిన. మొత్తం వేసిన బీఫామ్లే మొత్తం కేవలం 10 మంది వేసిండ్రు అని లిస్ట్ లో పెట్టిండ్రు. మరి రాత్రికి రాత్రి ఇంకో బీఫామ్ ను యాడ్ చేయడం, ఫామ్ నెంబర్ 4 ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా రాసి పెట్టడం జరిగింది నోటీస్ బోర్డు మీద. ఫామ్ నెంబర్ 4 లో కేవలం 10 బీఫామ్లే వచ్చినాయి, అవన్నీ సక్రమంగా ఉన్నాయి. కాబట్టి ఫామ్ నెంబర్ 7 లో మీ యొక్క పేర్లు పొందపరచమన్నారు, కానీ ఫామ్ నెంబర్ 7 వచ్చే వరకే ఏం చేసిందంటే ఇంకొక బీఫామ్ ను రాత్రికి రాత్రి యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన సీరియల్ నెంబర్లు ఇంకా తగ్గించింది, 11 దగ్గర తీసుకుపోయారు. నేను అప్పుడే అప్లికేషన్ హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన. రేపు చీఫ్ జస్టిస్ కూడా పిటిషన్ ఉంది. రేపు యాక్చువల్ ఇవ్వాలనే ఉండే, కానీ రేపటికి వాయిదా పడ్డే చీఫ్ జస్టిస్ దగ్గర. సో ఈ రకంగా అక్కడి నుంచి మొదలైంది. దాని తర్వాత పేర్ల కాడ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అందరూ వారి వారి ఇంటి పేర్లతోటి, నేను కూడా నా ఇంటి పేరుతోటి సర్దార్ రవీందర్ సింగ్ అప్లై చేసిన. ఊట్కూరి నరేంద్ర రెడ్డి గారు ఆయన పేరు పొందపరుచుకున్న ఊట్కూరి నరేంద్ర రెడ్డి, కానీ 24 గంటల తర్వాత ఊట్కూరి లేదు.